ముఖ్యమైన అంశము మెస్సయ్య. మెస్సయ్య అనే మాటకు అర్థము ఏంటి చెప్పండి? అభిషిక్తుడు. ఇంకా కొన్ని అర్థాలు కూడా దానికి ఉన్నాయి. మెస్సయ్య అనే మాటకు అర్థము మహాపురుషుడు. ఎవరు చెప్పండి? మహాపురుషుడు, గొప్ప పురుషుడు. మెస్సయ్య అనే మాటకు అర్థము విమోచకుడు. విమోచకుడు. మెస్సయ్య అనే మాటకు రావలసిన రాజు. హల్లెలూయా. రావలసిన రాజు అని అర్థము. యూదులందరూ కూడా, యూద జనాంగం అంతా కూడా మెస్సయ్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే రాజు పుడతాడు. రాజు ఎక్కడ పుడతాడు? ప్యాలెస్లో పుడతాడు. అందరికీ ఇదే ఊహ. కానీ మనిషి తలంచేది ఒకటి, దైవం తలంచేది ఒకటి అన్న రీతిగా దేవుని బిడ్డలారా, అందరూ అనుకున్నట్టుగా మెస్సయ్య ప్యాలెస్లో పుట్టల. అసలు ఇప్పటికీ ఆయన ఎక్కడ పుట్టాడో ఎవరికి కూడా తెలియదు. చాలామంది అనుకుంటారు ప్రభు జన్మస్థలము పాకాయి గాని. వినండి, అవునా? ప్రభు జన్మస్థలం పాక కాదు. ప్రభువున్న స్థలము పాకాయి గాని పరలోక సౌధమే. బాలుని జోడ జీవితమంత పవన మాయేనో. హల్లెలూయా. అంటే ప్రియ దేవుని పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చాలాసార్లు ఈ మాట చదువుకున్నాం. 1వ అధ్యాయంలో 24వ వచనంలో, 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 7 తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ప్రియ దేవుని బిడ్డలారా, సత్రములో వారికి స్థలము లేనందున, చూడండి, తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇప్పుడు కొంతమంది అతి ఉత్సాహం లేకపోతే అత్యుత్సాహం చూపించి ప్రభు జన్మస్థలము పాక అంటారు. కాదు, ప్రభు జన్మస్థలము పాక కాదు. ఇప్పటికీ చాలామంది పాకలేసి ప్రభువును పాకలో ఉంచుతున్నారు. అది ఆయన పాకలో ఉంచుబాకండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మెస్సయ్య. ఆయనను నీ హృదయములో ప్రభువుగా, క్రీస్తుగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే నువ్వు దీవించబడతావు. ప్రభువా, మాకు ఇంకా మా హృదయంలో స్థలం లేదయ్యా, మేమున్న సత్రంలో స్థలం లేదు, ఖాళీ లేదు అని ఆ సత్రంలో ఉన్నవారు ప్రభువును పంపించేశారు. ఎక్కడికి? మాకు స్థలంలో మా సత్రంలో ఖాళీ లేదు అని పంపించేశారు. ఎక్కడికి వెళ్ళినా ఆయనకు స్థలము దొరకలేదు, కానీ పశువులు ఆయనను చేర్చుకున్నాయి. ఆ పాక, దేవుని బిడ్డలారా, ఆ పాక పరలోక సౌధంగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి. ఆ పాక పరలోక సౌధముగా, పరలోక సైన్య సమూహము దిగి వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద అని ఎవరైతే పాకను చూసి, పశువుల పాకను చూసి తక్కువగా అనుకున్నారో, ప్రియ దేవుని బిడ్డరా, ప్రభు ఆ పాకకు వచ్చిన తర్వాత ఆ పరలోక సైన్య సమూహం దిగి రావటం, ఆ పాక పరలోక సౌధంగా మారిపోయింది. అంటే ప్రియ దేవుని బిడ్డరా, లోకంలో పశువుల పాక అంటే కొంచెం తక్కువగా చూస్తారు. ఎందుకంటే అక్కడ అంత రొచ్చు, పేడ, కంపు అన్నీ అక్కడ ఉంటాయనేసి. కానీ ఎప్పుడైతే ప్రభువు అక్కడికి వచ్చాడో ఆ పాక పరలోక సౌధముగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి. కానీ అందరూ ఏమనుకున్నారంటే ప్రభువు మెస్సయ్య వస్తాడు, రాజుగా వస్తాడు, ఆయన ఎక్కడో ప్యాలెస్లో పడతాడు అందరూ అనుకున్నారు. కానీ పాక దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన పాకలో, పశువుల తొట్టిలో ఆయనను పరుండబెట్టెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే చాలా లోతైన సత్యాలు, లోతైన విషయాలు మనం ఎన్నిసార్లు ధ్యానించుకున్నా అవి మన చెవులకు క్రొత్తగానే ఉంటాయి, క్రొత్తగానే వినబడుతూ ఉంటాయి. కానీ వాక్య సారాంశాన్ని అర్థం చేసుకుంటే తప్ప ఈ వాక్యం అందరికీ అర్థం కాదు.
అర్థమవుతుందన్నా అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పశువుల తొట్టిలో ఆయన పండుకున్న తర్వాత సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమని పరలోక సైన్య సమూహం దిగివచ్చి అక్కడ దేవదేవునికి స్తుతులు చెల్లిస్తూ ప్రియ దేవుని బిడ్డ దేవుని మహింపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క తలంపు, ఆయన యొక్క ఉద్దేశము ఇలా ఉంటుందా అని అంతవరకు కూడా ప్రపంచానికి ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఎవరైనా సరే నా బిడ్డ మంచి బిల్డింగ్లో ఉండాలి, మంచి ప్యాలెస్లో ఉండాలి, మంచి ఉదిగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ దేవాది దేవుడు, భూమిని ఆకాశమును సృజించిన ఆ గొప్ప దేవుడు, ఆ పరమ తండ్రి ప్రియ దేవుని బిడ్డ తన సొంత కుమారుని, తన ప్రియ కుమారుని, ఏకైక కుమారుని మన కొరకు ఈ లోకానికి కదా ఒక పేదవానిగా కటిక పేదవానిగా ఈ లోకానికి పంపించాడు. ఆయన అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నా. అందులో చెప్పండి, దేవాది దేవుడు పంపగా వచ్చినవాడు ఆయన అభిషేకించబడినవాడు. దేవాది దేవుడు అభిషేకించాడు. యేసు క్రీస్తు అనగా అర్థం, యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు, అనగా రక్షించుటకు అభిషేకించబడినవాడు. ఎవరో? యేసు ప్రభువు. రక్షించుటకు అభిషేకించబడినవాడు, అభిషేకముతో ఈ లోకానికి వచ్చినవాడు. ఆయన దేని నుంచి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డల దేవుని సముఖము నుంచి పంపబడిన దేవదూత గబ్రియలు దేవదూత పలికిన ఒక చక్కటి ఆనుమత్యం మనం చూస్తున్నాం. 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువదెను. అందరికీ అర్థమైతే గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నుంచి ఒక దివ్యమైన, భవ్యమైన, అద్భుతమైన సందేశమును తీసుకుని వచ్చినటువంటిది గబ్రియలు దేవదూత ఇక్కడ మాట్లాడుతూ, ఇదిగో మీ కొరకు కుమారుడు వస్తాడు, మీ కొరకు ఒక రక్షకుడు వస్తాడు, మీ కొరకు ఆయన వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అంటే యేసు క్రీస్తు అనగా అర్థము రక్షించుటకు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు, రక్షించుటకు అభిషేకించబడినవాడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన వచ్చాడంటే తన ప్రజలను, బంధకాలలో ఉన్నవారిని, శాపములో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారిని, పాపములో ఉన్నవారిని విడిపించుటకు, రక్షించుటకు ఆయన రక్షకునిగా ఈ లోకానికి మన మధ్యకు పంపబడిన వాడుగా ఉన్నాడు, దిగి వచ్చాడు ఆయన. అందరికీ అర్థమైంది చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, 2 ప్రాముఖ్యమైన మాటలు చెప్పి ముగించుకుందాం. యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? వై హి కేమ్ టు దిస్ వరల్డ్. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడనేది చాలా ప్రాముఖ్యమైన మాట. నిన్ను అడిగితే నువ్వు ఈ లోకానికి ఎందుకు వచ్చావు? కొంతమందికి చూడండి, బిడ్డల మీద కోపం వస్తే తల్లిదండ్రులు ఏమంటారు చెప్పండి? అసలు నువ్వు ఎందుకు పుట్టావురా, నన్ను ఏదించుకుందాం పుట్టావా అంటావు. అంటే కొంతమందికి ఎందుకు పుట్టామో తెలియదు. కానీ కాలగర్భంలో రోజులు గడిచిపోతూ ఉంటాయి, తింటూ ఉన్నాం, కాలగర్భంలో గడిచిపోతూ ఉన్నాయి, రోజులను అయిపోతాను, చచ్చిపోతాను. ఎందుకు పుట్టావని తెలియదు, ఎందుకు చనిపోతున్నారో కూడా మనిషికి తెలియదు. మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోయింది. ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు చనిపోతున్నాడో తెలియదు. కొన్ని విషయాలు మనం ఆలోచన చేసి అసలు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా, రోజు తెల్లవారుతుంది, రొటీన్గా పని చేసుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, అయిపోతా ఉంది. దిస్ ఈజ్ రొటీన్ లైఫ్. దేవుని కానీ యేసుక్రీస్తు రక్షించుటకు అభిషేకించబడినవాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్నది 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను. చాలు. 1, ఆయన ఎందుకు ఈ లోకానికి పంపబడ్డాడు? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, ఆయన వచ్చాడా, పంపబడ్డాడా? అందరూ చెప్పాలి. ఆయన వచ్చాడా, పంపబడ్డాడా? పంపిందెవరు చెప్పండి? పంపిందెవరు? ప్రియ దేవుని బిడ్డలారా, చాలామందికి వాక్యం ఇంకా క్షుణ్ణంగా అర్థం కావట్లా. నేను ఒక పుస్తకం చూశాను. ఆ పుస్తకం టైటిల్ మీకు చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసిన గుర్తు, సిలువపై యెహోవా. అసలు ఆ టైటిల్ కరెక్టేనా?
అసలు ఆ పుస్తకం రాసినోడికి వాక్యం తెలుసా అని నాకు అనిపించింది. ఆ పుస్తకం రాసిన వాడికి అసలు వాక్యం తెలుసా? సిలువపై యేసుక్రీస్తు అంటే బాగుండేది, సిలువపై యెహోవా అంటాడు. అదేంటి ఆయనైనా అంటాడు, ఆయనైనా అంటాడు. దేవుని బిడ్డలు, ఈనాడు చాలామంది బోధకులకు ఆయన ఎవరో ఈయనెవరకు అర్థం కావట్లా. ఆయన ఎవరో ఈయనెవరో అర్థం కావట్లేదు. కానీ వాక్యం ఎప్పుడు కూడా క్లియర్గా, ఓపెన్గా, మర్మం లేకుండా క్లియర్గా బోధించేదే వాక్యం. హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆయన పంపబడినవాడు, ఆయన పంపబడ్డాడు. యేసు ప్రభువు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆ యోర్దాను నదిలో నుంచి ఒడ్డుకు వస్తూ ఉన్నప్పుడు ఒక చక్కటి అద్భుతమైన దివ్యమైన స్వరం వినబడింది. ఏంటో స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు. దేవుని బిడ్డరా, అంటే తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. చెప్పండి, ఇప్పుడు భారతదేశం ఉన్న మాతృభూమి భారతీయులందరూ అందరూ సహోదరులు ఉన్నారా? మనంతా ఒకే కుటుంబం అంటాం కదా. ప్రపంచం అంతా, భారతదేశం అంతా ఒకే కుటుంబం అంటాం. అంతా ఒకే కుటుంబం. మనమందరూ కూడా భరతజాతి అంటాం, అదే భారతీయులు అంటాం. అంతా ఒకటే, అంతా ఒకటే. బట్ దేర్ ఇస్ ఎ డిఫరెంట్ పర్సనాలిటీస్, డిఫరెంట్ పర్సన్. నీ రూపం నీకుంది. ఇప్పుడు దేవుని బిడ్డలు వినండి. కానీ మన అందరిది ఒకే రూపం. నాకున్న ముఖ్య మీకుంది, నాకున్న కలే, కానీ మనం అంతా ఒకటే. అట్లాగే దేవుని అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ నువ్వు ఉన్నావు, నేను ఉన్నాం, మనం అంతా ఒకటే. అట్లాగే తండ్రి ఉన్నాడు, చెప్పండి, కుమారుడు ఉన్నాడు. దేవుని బిడ్డరా, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి పంపగా వచ్చినవాడు కుమారుడు. ఇందులో అటు ఇటు దాగుడు మూతలు, దోబుచ్చులు అట్లా ఏమి లేవు. కొంతమంది ఆయనే దిగి వచ్చి అంటారు. కాదు, వాక్యం సెలవు. ఆయన పంపగా చూద్దాం. యోహాను సువార్తలో దేవుని బిడ్డరా, 7వ అధ్యాయంలో బైబిల్ ఉన్నవారు కొంచెం ఇంట్రెస్ట్గా, ఆసక్తిగా వింటామంటే మీకు బోధిస్తాను. 7వ అధ్యాయంలో దేవుని బిడ్డరా చూద్దాం. 16వ వచనం. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు. మీకేమర్థమైంది? మీకేమర్థం? ఆయన ఎప్పుడు కూడా ఓపెన్గా మాట్లాడతాడు. ఆయన ఎప్పుడు కూడా ఓపెన్గా మాట్లాడతాడు. ఇప్పుడు అత్యుత్సాహం ఏంటి తెలుసా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. కానీ ఇద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే అంటే మా నాన్న ఒకటి, నేను ఒకటే. నన్ను చూస్తే చాలామంది చూసా, అచ్చ మీ నాన్నగారు చూసినట్టు ఉన్నాయి అంటారు. అలా కలిసి ప్రసాదే గాబ్రియల్ ప్రసాద్ ఉన్నాడు, గాబ్రియల్ ఉన్నాడు. అట్లాగే తండ్రి దేవుడు ఉన్నాడు, కుమారుడైన యేసు ప్రభు ఉన్నాడు. అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. నేను చేయు బోధ నాది కాదు అన్నాడు ఆయన. అదేవిధంగా యోహాను సువార్తలోనే దేవుని 8వ అధ్యాయంలో 29వ వచనం మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:29లో ఉంది, ఆయన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము. ఇక్కడ ఆయన ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మాయి, సందేహం మీకన్నా. తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా చెప్పండి. తండ్రి నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యం. ఆయనకిష్టమైన కార్యం. ఎందుకు ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటి అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం ముందుగా మనం చదువుకున్న తన ప్రజలను వారి పాపముల నుంచి, అది దేవునికి ఇష్టం. హల్లెలూయా చెప్పండి. దేవుడు లోకమును, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, త్వరగా పరిగెత్తాం. లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని. అందరు తీసిన బైబిల్. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో పిల్లలందరికీ కంఠస్థవాక్యం రావాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా, లోకము
తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. లోకము తన కుమారుని ద్వారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు అనడానికి బలమైన ఆధారం ఏంటంటే ఈ సెంట్ హిస్ బిలవ్డ్ సన్. ఆయన తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. వై ఈ సెంట్ హిస్ బిలవ్డ్ సన్ టు సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. వారి పాపముల నుంచి వారిని రక్షించుటకు, వారిని విడిపించుటకు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. తన కుమారుడు ఈ లోకానికి వచ్చి పాపముల నుంచి రక్షించాడు. హౌ హి సేవ్డ్ us. ఎలా ఆయన మనం రక్షించాడంటే ఈ గేవ్ హిస్ లైఫ్ టు us. మన కొరకు తన ప్రాణమును బలిగా అర్పించాడు. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడే దేవుని బిడ్డలారా, యోహాను పత్రికలో మనం చూస్తున్నాం, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమైను. రెండవ మాట చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా, 8వ వచనంలో అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఒకటి, పాపములు తీసివేయుటకు. రెండు, అపవాది క్రియలను లయపరచుటకు ఆయన ప్రత్యక్షమాయను. హల్లెలూయా చెప్పండి. ఆదికాండం మనం చూస్తున్నాం. ఆదికాండంలో ప్రియ దేవుని బిడ్డరా, అపవాది ఏ విధంగా ఎంటర్ అయ్యాడో, ఏ విధంగా అక్కడ పనిచేశాడో, ఏ విధంగా ఆదామును హవ్వను శోధించాడో, ఏ విధంగా కుయుక్తి చేత వారిని పట్టుకొని పడగొట్టాడో, వాడి కుతంత్రములన్నీ మనకు తెలియదు. వాడు ఎలా శోధిస్తాడు? కొన్ని కుటుంబాలు చూడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా శోధిస్తూ ఉంటాడు. భార్యాభర్తల మధ్య గొడవ ఆడే పెడతాడు. తెలుసా మీకు? భార్యాభర్తల మధ్య కూడా గొడవ వాడే పెడతాడు. అన్నదమ్ముల మధ్య కూడా గొడవ వాడే పెడతాడు. బికాస్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ ద పీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క కార్యమును, దేవుడు ఇచ్చిన ప్రేమను వాడు పాడు చేయటమే వాడి యొక్క పని. వాడి కుతంత్రం అదే. ఇప్పుడు దేవుని బిడ్డరా, ఈ విధంగా ఈనాడు అన్నదమ్ముల మధ్య సంబంధం లేవు, భార్యాభర్తల మధ్య సరిగా సంబంధం లేవు, తోడి కోడల మధ్య సరిగా సంబంధం లేవు. ఆ విధంగా దుష్టుడు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కో విధంగా పనిచేస్తూ ఉన్నాడు. అవునా ఇది నిజమా అని మొదలేస్తాడు. అంతే. అవునా ఇది నిజమా అనుమానం. ఒక విత్తనం అలా పడేస్తాడు, అది చక్కగా పెరిగింది. ఎందుకంటే మన హృదయం అనే పొలము అలాంటి విత్తనాలు మొలుచుటకు సారవంతమైన భూమిగా ఉంటుంది. మీకు అర్థం కాల? అలాంటి విత్తనాలు మొలుచు. ఏ విత్తనాలు? అనుమాన విత్తనాలు. అనుమానం అనే విత్తనాలు బాగా చక్కగా మొలుచుటకు మన హృదయం అనే పొలము సారవంతమైన భూమిగా, అవి చక్కగా మొలుచుటకు అనుకూలమైన అనువైన భూమిగా ఉన్నాయి. దేవుని బిడ్డరా, ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో, ఒక్కొక్క హృదయంలో అపవాది అనేక రకాలుగా ఎన్నో విధాలుగా పనిచేస్తూ మనశ్శాంతి లేకుండా, కుటుంబాలకు సమాధానం లేకుండా, గలిపిలి కలవరం పుట్టిస్తూ వాడు చేస్తూ ఉండగా దేవుని యొక్క పోలిక మనలో ఉంది. ప్రియ దేవుని బిడ్డరా, దేవుడు తన పోలికలో ఉన్న మనల్ని రక్షించుడు కొరకు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే అపవాది క్రియలను లయపరచుటకి. హల్లెలూయా చెప్పండి. అనేక సందర్భాల్లో ప్రభువు, ముగించుకుందాం, అనేక సందర్భాల్లో ప్రభువు ఆయన నడుచుకుంటూ వస్తూ ఉంటే దెయ్యాలు పట్టిన వారు కేకలేస్తారు. ఏమని కేకలేస్తారు? దెయ్యాలు పట్టిన వారు కేకలేస్తారు. చూద్దాం, లోకాసు వార్తలో పరిగెడదాం ప్రియ దేవుని బిడ్డరా. అనేక సందర్భాల్లో 4వ అధ్యాయం చూద్దాం. లోకాసు వార్త 4వ అధ్యాయంలో 34వ వచనంలో, వాడు వద్దు నజరేయుడు అని యేసు, మాతో నీకేమి, మమ్మల్ని నశింపు చేయి వచ్చితివా, నీవెవడువో నేను ఎరుగుదును, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిను. అందుకు యేసు ఓరుకున్నాము. అంటే దెయ్యాలకు తెలుసు, దెయ్యాలకు, అపవిత్రాత్మలకు, దురాత్మకు తెలుసు ఆయన ఎవరో సాక్ష్యం ఇచ్చాయి. దేవుని పరిశుద్ధుడవు నీవో, దేవునికి ఇష్టడవు నీవో, నాకు తెలుసు నువ్వు ఎవరువో, నాకు తెలుసు. ఈ లోకానికి రాకముందే నువ్వు ఎవరువో, నీ స్థానం ఏంటో, నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలుసు. మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా? మాతో నీకేం పని అయ్యా? మమ్మల్ని అప్పుడే మా టైం అయిపోయిందా? అప్పుడు అపవాద విధంగా మాట్లాడుతున్న ప్రభు అన్నాడు, కీప్ క్వైట్, ఓర్కొండమా, కీప్ క్వైట్.
లీవ్ హిమ్. అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ప్రతి దేవుని బిడ్డన అతని జీవితంలో చక్కగా అందరిలాగా బతకాలని ఆశ ఉంది, కానీ ఆ దురాత్మ అతనిలో ప్రవేశించిన అతని జీవితం ఆగమైపోయింది. విలువైన జీవితం. అటువంటి జీవితాన్ని ప్రతి దేవుని బిడ్డన బాగు చేయడానికి, ఆ జీవితంలో పాతుకుపోయిన అపవాది యొక్క క్రియలు కుతంత్రాలను నాశనం చేయడానికి, లయం చేయడానికి యేసు ప్రభువు ఈ లోకానికి నరవతారిగా పంపబడ్డాడు. Came to this world to destroy the action of the evil. ప్రతి దేవుని బిడ్డరా, అపవాదిక కుతంత్రాలను లయపరచుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు, ప్రత్యక్షమాయను. హల్లెలూయా చెప్పండి. ఆయన కలిగి ఉన్నా సరే, వినండి, ఈరోజు ఆయనను కలిగి ఉన్నప్పటికీ ఇంకా కొన్ని కుటుంబాల్లో గలిబిలిపోవట్ల, ఇంకా కొన్ని కుటుంబాల్లో మనస్పర్ధలు పోవట్ల, ఇంకా కొన్ని కుటుంబాల్లో గొడవలు పోవట్ల. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? నీ హృదయం అనే పొలంలో దేవుని వాక్యం అనే విత్తనాలు సరిగా మొలకెత్తట్లేదు. నీ హృదయం అనే పొలంలో దేవుని వాక్యం అనే విత్తనం మొలకెత్తితే దుష్టుడు పారిపోతాడు. ప్రతిదినం కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఏమో తెలుసా? ఓ అపవాది, నన్ను విడిచి వెళ్ళిపో, నన్ను విడిచి వెళ్ళిపో. ప్రతిదినం కూడా నువ్వు ప్రార్థన చేయవలసినదే. దేవుని వాక్యం అనే విత్తనాలు నీ హృదయం అనే పొలంలో మొలకెత్తితే, అవి పెరిగితే తప్ప నువ్వు దేవుని నిలబడలేవు. దేవుని వాక్యం అనే విత్తనాలు నీ హృదయంలో లేకపోతే, ప్రతి దేవుని బిడ్డరా, ఆయన వచ్చిన ఉద్దేశం నీకు తెలియట్లేదు, ఆయన వచ్చిన ఉద్దేశం నువ్వు గ్రహించట్లేదు. అందుకే నీ హృదయంలో విత్తనాలు మొలకెత్తట్లా. ఆ విత్తనాలు మొలకెత్తలేదు కాబట్టి దేవుడిచ్చిన సమాధానం నీ కుటుంబంలో, నీ హృదయం నిలిచి ఉండలేకపోతా ఉంది. నీ జీవితంలో సమాధానం లేకుండా పోతావు, నీ కుటుంబంలో సమాధానం లేకుండా పోయిన కారణం దేవుని వాక్యానికి నీ హృదయం చోటు లేదు. అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నాం, లేకపోతే తీసి పక్కన పడేస్తున్న వాక్యాన్ని. మీకు అర్థమైందా? అవసరం వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని వాడుకుంటున్నాం, లేకపోతే మన అవసరం కోసం, మన స్వార్థం కోసం, మన స్వప్రయోజనం కోసం దేవుని వాక్యాన్ని కాసేపు తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఆ టైంలో వాడు వచ్చి జ్వరపడుతున్నాడు. ఆ విధంగా నిన్ను ఆగం చేస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని ఆగం చేస్తున్నాడు, నీ కుటుంబాన్ని మనశ్శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా పాడు చేస్తున్నాడు. ప్రతి దేవుని బిడ్డరా, చీకటి నీ కుటుంబాన్ని అలుముకుంటూ ఉంటుంది. దేవుని వాక్యానికి నీ హృదయములు చోటిస్తే, దేవుని వాక్యము నీ హృదయములు ఫలిస్తే, నీ జీవితం ఇప్పటికీ షైనింగే, వెలుగొందుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రభువు అన్నాడు, నేను లోకమునకు వెలుగయ్య. ఆ వెలుగైన యేసు నీ హృదయంలోకి వస్తే, నీ హృదయంలో ఆయన నిలిచి ఉంటే, నువ్వు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు నువ్వు నూతనోత్తేజంతో, సంతోషంతో, ఆనందంతో నువ్వు జీవిస్తూ వర్ధిల్లుతూ ఉంటావు. నలుగురికి నువ్వు రోల్ మోడల్గా ఉంటావు. ముందుగాక ప్రార్థన చేసుకుందామా? మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని